హాయ్ నమస్తే. నా పేరు విష్ణుకుమార్, సీనియర్ జర్నలిస్ట్ని. ఇవాళ మనం ప్రజాప్రశ్న పేపర్కి సంబంధించినటువంటి అనాలిసిస్ని ఈరోజు చూద్దాము. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ అని ఒక ఐటెంని బ్యానర్ ఐటెంగా కవర్ చేశారు. చెక్ పోస్ట్ అంటే జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు జరగబోతున్నాయి. దాంతో మాగంటి కుటుంబానికి చెందినటువంటి మాగంటి గోపీనాథ్ భార్యని నిలబెడుతోంది బీఆర్ఎస్. దాంతో కాంగ్రెస్ జోరుకి కారు బ్రేకులు వేయబోతుందని ఒక ఐటమ్ని వాళ్ళు కవర్ చేశారు. భారత రాష్ట్ర సమితి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను అభ్యర్థిగా నిలబెట్టాలని దాదాపుగా నిర్ణయించింది. ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడినప్పటికీ పార్టీ ఇప్పటికే సునీతను చురుకుగా ప్రచారం చేయమని కోరినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇతర సీనియర్ నేతలతో కలిపి సునీత పార్టీ కార్యకర్తల సమావేశంలో రహమత్ నగర్ డివిజన్లో జరిగిన సమావేశంలో వేదిక పంచుకుంటున్నారు. ఆమె ఇప్పుడే కాదు కొన్ని రోజులుగా జరుగుతూనే ఉంది. అక్కడ ఏదైనా కార్యకలాపాలు జరిగినప్పుడు ఏదో మన ఉపద్రవాలు ఏదో మన ఇల్లు కూలటం అట్లాంటివి జరిగినప్పుడు పరామర్శలు కూడా చేశారు. అలాంటివన్నీ చేస్తున్నారు గోపీనాథ్ భార్య సునీత. కాబట్టి ఆయనకి సెంటిమెంట్ ఉంటుంది. ప్లస్ ఆయన ఎప్పటి నుంచో 3 సార్లు బట్టి హ్యాట్రిక్ కొట్టారు. కాబట్టి అక్కడ ఒక సామాజిక వర్గానికి చెందినట్టు మహిళా ఓట్లతో పాటు ఒక సామాజిక వర్గానికి చెందినట్టు ఓట్లు కూడా మాగంటి సునీతకు బాగా బల్క్గా వచ్చి పడతాయని చెప్పేసి అని అనుకుంటున్నారు. దాంతో ఆమెని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఆమెని నిలబెట్టే అవకాశాలు బీఆర్ఎస్ ఎక్కువగా ఉన్నాయి. అదే కనుక జరిగితే మాత్రం కాంగ్రెస్కి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇప్పటికే సరే జూబ్లీ హిల్స్లో ప్రభుత్వ పథకాలని అందుకునే వాళ్ళు ఎవరు లేకపోయినప్పటికీ కూడా ప్రభుత్వ పథకాల మీద మిగతా రాష్ట్రం అంతటా కూడా వ్యతిరేకత అయితే ఉంది. కానీ ఇక్కడ జూబ్లీ హిల్స్లో మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏమి వర్కౌట్ కాకపోయినప్పటికీ కూడా దాని వ్యతిరేకత కానీ దాని అనుకూలత కానీ ఏం రాకపోయినప్పటికీ కూడా మాత్రం ఈయనకి 3 సార్లు అక్కడ హ్యాట్రిక్ విజయం సాధించడం గోపీనాథ్, ప్లస్ భార్య పోటీ చేస్తుండటము, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, రాహుల్ శ్రీధర్ రెడ్డి వంటి సీనియర్ నేతలు కూడా ఈ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వాళ్ళు కూడా ఆమెకి సానుభూతి కలిసి వస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా ఆమెకి కోఆపరేషన్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. దానికి సంబంధించిన వార్తని వీళ్ళు కవర్ చేశారు, ప్రజాప్రశ్నలో కవర్ చేశారు. మంచి ఐటమ్ అది. ఇక ఇంకో వార్త చూద్దాం. ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్టుకి రైల్వే అధికారులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీని నియమిస్తున్నారు. ఇక్కడ నుంచి బందర్ పోర్టుకి డైరెక్ట్గా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక ప్రపోజల్ అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టుల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన ప్రాజెక్టులపై దక్షిణ మధ్య రైల్వే అధికారితో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. వికారాబాద్ కృష్ణ కొత్త లైన్వే పనులను వీలైన త్వరగా చేపట్టాలని చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ ఇండస్ట్రియల్ సెక్టర్ కోసం ప్రత్యేక రైల్వే లైన్ ఉండాలని భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి ఇక్కడ అమరావతి మీదుగా తర్వాత పోర్టు వరకు కూడా గ్రీన్ఫీల్డ్ హైవేకి అనుసంధానంగా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన అయితే చేశారు. చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మనకి లేదు కాబట్టి, పోర్ట్ లేదు కాబట్టి తెలంగాణకి ఇక్కడ నుంచి అక్కడికి ఆ పోర్టుని చేయడానికి అనుసంధానం చేయడానికి ఒక రైలు అయితే ఉండడం అనేది మంచి పరిణామమే, మంచి ఇదే. తర్వాత నెక్స్ట్ కుండపోతగా వర్షం కురుస్తుంది. మనకి ఇక్కడ విజువల్స్ ఫోటో వేశారు చూడండి. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి ఇది ఎక్కడంటే ఇది మన హయత్ నగర్ ప్రాంతంలో నిన్న మధ్యాహ్నం పూట హైదరాబాద్లో వర్షం అయితే దంచుకొట్టింది. ఆ టైంలో బాగా మబ్బులు మూసుకొచ్చేసి వర్షం దంచుకొట్టినప్పుడు మొత్తం ఈ రోడ్లన్నీ కూడా పడవలు వేసుకొని పోయే విధంగా తయారైపోయినాయి. అదొక ఇది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ వారిని తక్షణమే ఇళ్ల నుంచి ఖాళీ చేయండి. వర్షాల తీవ్రత సీఎం రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. అంటే వర్షాలకు నానిన ఇళ్లలు కానీ కూలిపోయే ఇళ్లలో ఉన్న వాళ్ళని ఎమ్మటే ఖాళీ చేయాలని చెప్పేసి ఎస్పెషల్లీ హైదరాబాద్కి సంబంధించి రేవంత్ రెడ్డి నిన్న సమీక్ష అయితే నిర్వహించారు. ఎల్బీనగర్, హయత్ నగర్, వనస్థలిపురం ఏరియాల్లో మోకాళ్ళలోతు నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లన్నీ కూడా చెరువుల్లాగా మారిపోగా ట్రాఫిక్ మొత్తం కూడా స్తంభించిపోయింది. అధికారులు, పోలీసులు వెంటనే గ్రౌండ్ లైన్లోకి వెళ్ళి రక్షణ చర్యలు అయితే చేపట్టారు. దానికి సంబంధించి రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు. ఆ ఐటమ్ ఇది. ఇక ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. కీలక నేత సహా 10 మంది మావోయిస్టులు చనిపోయారు. వీళ్ళు రాష్ట్రంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లా గరియాబాద్లో పోలీసులకు మావోయిస్టులకు జరిగినటువంటి ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మనోజ్ అలియాస్ మెడం బాలకృష్ణతో పాటు ఒడిశా రాష్ట్ర కమిటీ సభ్యుడు ప్రమోద్ అలియాస్ పాండు మృతి చెందినట్లుగా ప్రచారం అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన వార్తని వీళ్ళు ఇచ్చారన్నమాట. ఇంకా నేపాల్ ఆందోళనకి ఒకసారి మనం చూస్తే
నేపాల్ ఆందోళనలో ఈ సోషల్ మీడియాతో నిషేధం విధించడంతో స్టార్ట్ అయినటువంటిది మొత్తం ప్రభుత్వ పతనానికి, ఓలీ ప్రభుత్వ పతనానికి దారితీసింది. చివరికి ఇప్పుడు ఈ నిరసనలలో కూడా రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒకళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ రోజు బర్న్ చేయటం కానీ, అధ్యక్ష భవనాలకు వీటికి తగలబెట్టడం కానీ అదొక వర్గం అనమాట. కానీ అసలు శాంతియుతంగా మాకు సోషల్ మీడియా కావాలి, ఈ అవినీతి పోవాలి, ఈ రాజకీయ నాయకుల పిల్లలందరూ కూడా మంచిగా రిచ్ కిడ్ లాగా చదువుకుంటున్నారు, మేమేమో ఇక్కడ ఇదవుతున్నాము, అడుక్కు తినాల్సి వస్తుంది అని ఆ టైప్లో వాళ్ళు చేసిన వాళ్ళు వేరే ఉన్నారు. వాళ్ళకి నాయకత్వం ఇచ్చిన ఆయన గురుంగు కూడా అలాంటి మంచి శాంతియుత ఆందోళనకే ఆయన పిలుపైతే ఇచ్చారు. కానీ ఇటు వచ్చేసరికి హింసాత్మక ఆందోళన జరగడం అనేది కొంచెం ఆందోళనకరమైనటువంటి విషయమే. ఇక ఇంకొకటి ఏంటంటే ఇక్కడ తాత్కాలిక ప్రధాని అభ్యర్థిగా ఎవరిని నియమించాలన్న దాని మీద ఇక్కడ ఒక క్లాష్ అయితే, రెండు వర్గాలలో క్లాష్ అయితే వచ్చిందని చెప్పేసి అని అంటున్నారు. ఒకటి ఏంటంటే ఈ మధ్యంతర ప్రధాని పదవి కోసం పలువురు ప్రముఖంగా కొన్ని పేర్లు వినిపించాయి. దాంట్లో ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి సుశీల కర్కీ పేరు ఫస్ట్ వినిపించింది. తర్వాత కాఠ్మండు మేయర్ బాలేంద్ర షా, నేపాల్ విద్యుత్ అథారిటీ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ కుల్మాన్ ఘీసింగి వీళ్ళ పేర్లు అయితే వినిపించింది. కానీ వీళ్ళల్లో ఎవరికి ఇవ్వాలని దాని మీద అంటే ఫస్ట్ అయితే ఈమెకి ఇస్తారని చెప్పేసి అని అనుకున్నారు. మాజీ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి సుశీల్ కర్కీకి ఇస్తారని చెప్పేసి అని అనుకున్నారు. ఆమె హిందూ, అందరూ హిందూ అనుకోండి అక్కడ, ప్లస్ మనకు భారతదేశానికి కూడా అనుకూలమైన వ్యక్తి, మోడీని కూడా పొగిడినటువంటి వ్యక్తి. అలాంటి ఆమెకి ఇస్తే మనకు కూడా బాగుండేది, పునర్నిర్మాణానికి మనకు కూడా కొంత సహాయం చేయడానికి అవకాశం అయితే ఉండేది. ఎందుకంటే పార్లమెంట్ కూడా తగలబెట్టుకున్నారు వాళ్ళు, అలాంటి అవకాశం ఉండేది. మరి ఇప్పుడు ఇంకా అయితే దానికి ఒక సమస్య అయితే పరిష్కారం రాలా. ఒకళ్ళు అంటున్నారు, ఒకళ్ళు అంటున్నారు, అది అట్లా ఆగిపోయింది. మొత్తానికి సైన్యం మాత్రం మంచి డెసిషన్ తీసుకుంది. సైన్యం అయితే కంట్రోల్లో పెట్టి పూర్తిగా మన నేపాల్ కంటే తగలబడిపోకుండా బాగా కంట్రోల్ అయితే చేయగలిగింది. సైన్యాన్ని ఈ విషయంలో మెచ్చుకోవాలి. ఆ సైనిక అధికారి కూడా మన దగ్గర ట్రైనింగ్ అయిన వ్యక్తి అన్నట. తర్వాత ఇవాళ ఇంకొక వార్తకు వచ్చేసరికి ప్రజా ప్రశ్నలో ఎప్పుడైనా 8వ పేజీలో ఎక్కువగా ప్రజలకు సంబంధించిన సమస్యలు కానీ దానికి టైప్ ఆఫ్ వార్తలు ఎక్కువ ఇస్తారు. అవినీతి అంశాలు కానీ అట్లాంటివి వాటిని వెలువెత్తుతూ బయటపెడుతూ చేస్తారు. అలాంటి దానిలో భాగంగా ఇప్పుడు 8వ పేజీలో చూద్దాం. మనం 8వ పేజీలో ఏమేమి వార్తలు కవర్ అయినది ఒకసారి చూద్దాము. ట్రాన్స్ఫర్ అయిన చైర్మన్ల తీరు మారదా? ఈ జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ ఏసీపీ టీపీఓ అధికారుల వీళ్ళ కనసాగల్లో నడుస్తున్నారు చైర్మన్లు అనేవాళ్ళు. ఈ చైర్మన్ని అడ్డం పెట్టుకుని డీసీలను ఏసీపీలు వీళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారన్న యాంగిల్లో ఒక ఐటమ్ని ప్రజాప్రశ్నలో లాస్ట్ పేజీ 8వ పేజీలో కవర్ చేశారు. మున్సిపల్ శాఖలో అవినీతి అక్రమాలకు అద్దు లేకుండా పోయింది. పాలకులకు అన్నీ తెలిసే వాళ్ళు అవినీతి దందా జరుగుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఉన్నతాధికారులకు ప్రజలకు అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి అన్న విషయం వాళ్ళ కనుసనల్లో కనిపిస్తే చాలా తెలియదా? కనిపిస్తున్నా ఎందుకు అవినీతిని అడ్డుకుంటలేదు అనేది ప్రజలకు కలిగినటువంటి పెద్ద సందేహం అని చెప్పేసి ఇచ్చాడు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వస్తే ఏదో మానిపోతుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి మున్సిపల్ మంత్రి కాబట్టి ప్రక్షాళన అవుతుంది అది అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇప్పుడు అవినీతి అనేది 1000 రెట్లు పెరిగింది అని చెప్పేసి ఈ ఐటెంలో రాశారు. జనమంతా కూడా అట్లానే అనుకుంటున్నారని చెప్పేసి రాశారు. ప్రజల అక్రమ నిర్మాణాల సంపదే చైర్మన్లకు వరంగా మారింది. దశాబ్దాలుగా ఒకే సర్కిల్లో పనిచేసినటువంటి ఆ చైర్మన్లు అందరినీ కూడా మార్చేసినా కానీ వాళ్ళే కదా వసూలు చేసి పెట్టేది, అధికారులకు డబ్బులు వసూలు చేసి పెట్టేది వాళ్ళే కాబట్టి వాళ్ళ కన్సర్న్లోనే మొత్తం కమర్షియల్ బిల్డింగ్ నిర్మాణాలు అంటే బిల్డింగ్ కట్టుకోవడంలో తప్పలేదు, కానీ అక్రమంగా దానికి ఏమి ఇది లేకుండా కనీసం ఫైర్ ఇంజిన్ లేకుండా అలాంటివన్నీ కడితే రేపొద్దున ఇది జరిగితే జనం చచ్చిపోయేది జనం, కానీ వాడు కాదు కదా, వాడు బాగానే ఉంటాడు, కట్టినోడు బాగానే ఉంటాడు, దాంట్లో వ్యాపారం చేసుకున్నాడు బాగానే ఉంటాడు. ఈ చుట్టుపక్కల మనం మామూలు జనం దాంట్లోకి వెళ్ళి కొన్నటువంటి జనమే నాశనం అవుతారు. ఇది చైర్మన్లు మారినా కూడా, ట్రాన్స్ఫర్ చేసినా కూడా అక్కడ జిహెచ్ఎంసీలో తీరు మారలేదు అన్న యాంగిల్లో ఈ ఐటమ్ని అయితే వాళ్ళు కవర్ చేశారు. ఇంకా నెక్స్ట్ ఇంకొక ఐటము, పాదాచారులకు ప్రయాణికులకు ఇబ్బందిగా మారిన చెత్త. రోడ్డుపై చెత్త వేసే వారిపై చర్య తీసుకోరా? చెత్త వేసే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పడతాయండి. కాలనీల్లో లేక చెత్త కుప్పల జనావాసాల మధ్య చెత్తను తొలగించడంలో శానిటేషన్ విభాగం పూర్తిగా విఫలం. పారిశుధ్యాన్ని పక్కన పెట్టిన జిహెచ్ఎంసీ అధికారులు. నిజంగా మాట్లాడాలంటే హైదరాబాద్లో పారిశుధ్యం అనేది జిహెచ్ఎంసీ కిందకి రాదేమో అనిపిస్తుంటుంది ఒకసారి. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా గబ్బు వాసన వస్తుంటుంది, ఆ డ్రైనేజీలు పొర్లుతుంటాయి. ఈ చెత్త అయితే ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు, విచక్షణ లేకుండా పడేస్తున్నారు. అంటే ఒక గార్బేజ్ లాంటివి ఏర్పాటు లేకుండా పోయినాయి, ఓపెన్ చెత్త కేంద్రాలు అయిపోయినాయి. ఎక్కడ పడితే అక్కడ పోతూ అక్కడ పడేసిపోతున్నారు. దాంతో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ అటు నుంచి పోయే వాళ్ళకి కూడా చాలా, బండి మీద పోయే వాళ్ళకి, నడుచుకుంటూ పోయే వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అయితే అవుతుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పారిశుధ్యం పూర్తిగా విఫలమైంది. మెడికల్ అధికారుల పారిశుభ్ర సిబ్బంది తొలగించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. దాన్ని పర్యవేక్షించాల్సిన డిప్యూటీ కమిషనర్లు కేవలం అప్పుడప్పుడు వచ్చి ఫోటోలకు పోజులు ఇచ్చేసి చోద్యం చూస్తున్నారు.
చెత్తను తొలగించడంలో ఒక్క అధికారి కూడా చిత్తశుద్ధి లేదు అని చెప్పేసి దాంతో నగర వ్యాప్తంగా కూడా రోగాలు వ్యాపిస్తున్నాయి. ఇక ప్రజాప్రతినిధులు అంటూ ఫోజులు కొట్టే కార్పొరేటర్లు పత్తా లేకుండా పోయారు. వాళ్ళు దగ్గరకు వస్తుంది కదా, ఎప్పుడు ఎక్కడ కార్పొరేటర్ల డ్యూటీ ఏంటంటే ఇప్పుడు ఎక్కడ పోదామా, ఎటు టూర్ వేద్దామా అనే ధ్యాసలోనే ఉంటారు వాళ్ళు. ఇప్పుడు లాస్ట్కి వచ్చారు కదా, ఇక చెత్తను తొలగించాలన్న చిత్తశుద్ధి ఎవరికీ లేకుండా పోతుందని చెప్పేసి రాశారు. ఇది హబ్సిగూడ డివిజన్ శ్రీనివాసపురం ప్రాంతాల్లో రోడ్లపై చెత్త వేయడం, ఆ ప్రాంతాల్లో చెత్త చెదారంగా రోడ్లతో నిండి నడుచుకుంటూ వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది, దుర్వాసన వస్తుందని చెప్పేసి ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. జనం కూడా అక్కడ కాలనీ వాసులు కూడా ఇది చేశారు. దానికి సంబంధించిన కరెక్ట్గా బస్సు ఆగిన చోటే వచ్చింది చూడండి, ఆ చెత్త పడేసింది. బస్సు ఆగేది కూడా అక్కడ అనమాట. అంత దారుణంగా ఉంది చూడండి. అంటే అక్కడ కెమెరాలు పెడతాము, ఆ వీధిలోంచి ఎవడొచ్చి చెత్త వేసినా కానీ వాడి మీద ఫైన్ వేస్తాము, ఒక అవసరమైతే పోలీసులే వచ్చి తీసుకుపోతారు, జైలు తీసుకెళ్తారని చెప్పేసి నిన్న మొన్న పేపర్లలో కూడా వచ్చింది. కానీ ఈ హైదరాబాద్లో అయితే ఆ స్థితి అయితే మారట్లేదు. ఇంకా దానికి సంబంధించిన వార్తని గమనించాం. వీధి కుక్కల నుంచి కాపాడండి మహాప్రభు. నల్లగండ్లలో హుడా లేఅవుట్లో రాక్ గార్డెన్ సమీపంలో వీధి కుక్కల బెడద. ప్రజల ఫిర్యాదులు పట్టించుకున్న అధికారులు కుక్కల దాడితో నిత్యం ప్రమాదాల బారిన పడుతున్న ప్రజలు అని చెప్పేసి ఒక ఐటెంని ఇచ్చారు. శేర్లింగంపల్లి దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రజాప్రశ్న ఐటెం ఇది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వీధి కుక్కల బెడదను తగ్గించడంలో మున్సిపల్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రజలకు వీధి కుక్కల నుంచి ప్రాణహాని కలుగుతోంది. దాంతోపాటు కొన్ని కుక్కలను నగరం బయట ఉన్న గ్రామాల నుండి తీసుకొచ్చి నగరంలో వదిలివెళ్తున్నట్టు విశ్వసనీయమైనటువంటి సమాచారము. వీధి కుక్కలకు ఇంజక్షన్లు ఇచ్చి వదిలేస్తున్నారని అధికారులు ఎన్ని మాటలు చెప్పినా వాటి నుంచి ప్రజలు మాత్రం నిత్యం భయం అయితే కలుగుతుంది. ఒక్కోసారి చిన్నపిల్లలపై దాడులు చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటనలు కూడా చాలా జరుగుతున్నాయని చెప్పేసి ఒక ఐటమ్ ఇచ్చారు. ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా దీనికి సంబంధించినటువంటి కీలక తీర్పు ఇచ్చింది. వీటిని ఒక చోట ఏర్పాటు చేయాలి, వీటికి ఒక షెల్టర్ లాంటిది ఎట్లాంటి ఏర్పాటు చేయాలి, వీధిలోకి వదిలి అసలు వీధి కుక్కలు నిషేధం విధిస్తేనే మొత్తం సామాజిక కార్యకర్తలు హీరోయిన్లు అయితే బోరుని ఏడ్చారు. దీంట్లో వీటిలలో చూశాను, నేను ఎక్స్లో చూసా, బోర్ని ఏడ్చారు వాళ్ళు. మరి వాళ్ళు చేస్తున్నప్పుడు నేను చాలా దారుణమైన చూసా. ఒక అతను, ఆయన ఇదట ఫుట్బాల్ ఏదో క్రీడాకారుడు, మొత్తం మంచి క్రీడాకారుడు అతను. దీంట్లోనే చూశాను, దాన్ని కూడా ట్విట్టర్లో చూశాను నేను. అతను ఏమైంది, అతను ఇట్లనే ఏదో కుక్క దీంట్లోనే పడితే గోతులోనే దీంట్లోనే పడితే తీసాడట, రక్షించాడట, అది కరిచిందట. ఆ కరిచిన తర్వాత అతనికి రేబిస్ వ్యాధి వచ్చేసేసి పాపం చనిపోయాడు. చాలా దారుణమైన పరిస్థితుల్లో చనిపోయాడు. భావి భారత క్రీడాకారుడు అవ్వాల్సిన వ్యక్తి చనిపోయాడు అనమాట. అంటే కుక్కలు ఎంతవరకు ఉండాలంటే ఇంట్లో పెంచుకుంటే ఓకే, కానీ అట్లా వీధులు పడి మొత్తం అందరినీ కరుస్తుంటే జంతు ప్రేమికులందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే ఏం చేస్తాం? కరుస్తుంటే మరి పిల్లల్ని గడిచి మొత్తం నాశనం చేస్తుంటే, పీక్కుతుంటుంటే ఏం చేస్తాం మరి? కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ మన ఈ అధికారులు మాత్రం ఈ నల్లగొండల హుడా లేఅవుట్లో ఉన్నటువంటి ఆ కుక్కలు చూడండి ఎన్ని ఉన్నాయో, అట్నైతే చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది మనకి. ఇది ప్రజాప్రశ్నకు సంబంధించినటువంటి వార్తల విశ్లేషణ. ప్రతిరోజు మన ఛానల్ తెలుగు జర్నలిస్ట్ ఛానల్లో ఈ విశ్లేషణ అనేది వస్తుంది. మీరందరూ కూడా తెలుగు జర్నలిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ బటన్ ఇవ్వండి. థ్యాంక్ యూ.